Hello everyone. So welcome back to our session. So today our topic is if condition. So if condition అనేది ఏ పరిస్థితుల్లో వాడుతాం. సో దీని యొక్క రూల్స్ ఏంటి and how many types these are. So in this video we are going to discuss. Firstly we have a question here, what is an if condition? So if condition అంటే ఏమిటి? And if condition shows a possible situation. If condition ఏం తెలుపుతుంది ఇక్కడ? మనకు పాసిబుల్ సిచ్యువేషన్ని తెలుపుతుంది, అంతేకాకుండా అండ్ ఇట్స్ రిజల్ట్ ఆల్సో, దాని యొక్క ఫలితాన్ని కూడా తెలుపుతుంది. అంటే ఒకవేళ, ఇఫ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇఫ్ మొట్టమొదట మనకు తెలియాలి. ఇఫ్ అంటే ఒకవేళ, ఇఫ్ అంటే ఏంటి మీనింగ్, ఒకవేళ లేదా అయితే అనే మీనింగ్ వస్తుంది, రైట్. సో ఒకవేళ లేదా అయితే అంటే మనం సాధారణంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో తెలుపుతాం. అంటే ఒకవేళ నేను ఇది చేస్తే సో ఇలా జరిగి ఉండేది, అంటే ఈ పాసిబిలిటీని తెలపడానికి మనం ఇఫ్ కండిషన్ అనే సెంటెన్స్ని, అంటే ఇఫ్తో సెంటెన్స్ని స్టార్ట్ చేస్తాం. సో ఇట్ యూజువల్లీ హ్యాస్ హౌ మెనీ పార్ట్స్? 2 parts. సో వన్ ఈజ్ ఇఫ్ క్లాజ్ అండ్ వన్ మోర్ ఈజ్ మెయిన్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్ అనేది ఏం తెలుపుతుంది అంటే షోస్ ద కండిషన్, అది కండిషన్ని తెలుపుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపెండెంట్ క్లాజ్. ఇట్ ఈస్ ఏ డిపెండెంట్, అంటే clauses are 2 types. One is a dependent clause and one more is independent. సో ఇఫ్ క్లాజ్ అనేది అంటే సంపూర్ణమైన సెంటెన్స్ అనేది కాదు. సో దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ క్లాజ్ సో షోస్ ద ఓన్లీ కండిషన్, బట్ మెయిన్ క్లాజ్ ఏం తెలుపుతుంది? షోస్ ద రిజల్ట్, దాని యొక్క ఫలితాన్ని ఈ మెయిన్ క్లాజ్ అనేది తెలుపుతుంది. మెయిన్ క్లాజ్ ఏంటి అంటే ఇట్స్ ఇండిపెండెంట్, ఇది పరిపూర్ణమైన సెంటెన్స్. ఈ సెంటెన్స్ అనేది పూర్తిగా తెలుపుతుంది. సో మనకి ఇక్కడ స్ట్రక్చర్ కూడా ఉంది, ఇఫ్ ప్లస్ కండిషన్ మరియు దాని యొక్క రిజల్ట్. ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇందులో, ఇఫ్ ఇట్ రైన్స్ వి విల్ స్టే ఎట్ హోమ్. సో ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ ఇట్ రైన్స్, వర్షం పడితే, ఇఫ్ ఇట్ రైన్స్, ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. వి విల్ స్టే ఎట్ హోమ్, ఒకవేళ వర్షం పడితే మేము ఎక్కడ ఉంటాం? మేము ఇంటిలో ఉంటాం, అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ కామా ప్లస్ సింపుల్ ఫ్యూచర్. సో ఆ విధంగా ఈ సెంటెన్స్లో ఉంది. సో ఇది వీ హ్యావ్ 4 types ఆఫ్ రూల్స్. సో ఇన్ దిస్ ఫస్ట్ కండిషన్ ఈజ్ వాట్? జీరో కండిషన్. మనం దేని గురించి తెలుసుకుందాం? ఫస్ట్ మనం ఇందులో జీరో కండిషన్ గురించి తెలుసుకుందాం. సో we shall start with the zero condition. సో జీరో కండిషనల్ అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్, అంటే నిజాలు. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి ఇక్కడ? నిజాలు, రైట్, లేదా సత్యాలు, ట్రూత్స్ అని చెప్పవచ్చు. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏ ప్రెజెంట్? సింపుల్ ప్రెజెంట్, రైట్, సింపుల్ ప్రెజెంట్ కామా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏది ఉంటుంది? ప్రెజెంట్, ఇది కూడా ప్రెజెంట్ టెన్స్. ఏ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే 2 సెంటెన్స్లు కూడా సింపుల్లోనే ఉంటాయి, అంటే సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. సో ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ అండ్ కామా అండ్ అనదర్ సెంటెన్స్ మెయిన్ క్లాజ్ ఆల్సో ఇన్ సింపుల్ ప్రెజెంట్. సో ఇది ఎందుకు వాడుతాము అంటే ఓన్లీ ఫర్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్, నిజాలు మాట్లాడడానికి మనం ఈ స్ట్రక్చర్ని వాడుతాము. సో మీనింగ్ ఇచ్చాడు, ఆల్వేస్ ట్రూ, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ జనరల్ ట్రూత్స్. సో ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఒకవేళ, యూ హీట్ నీవు హీట్ చేస్తే, ఏం హీట్ చేస్తే? వాటర్. సో యూ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్, హీట్ అంటే V1, వాటర్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇదే టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. కామా ఇట్ బాయిల్స్, ఇట్ అంటే ఏంటి? సబ్జెక్ట్, బాయిల్స్ V1 ప్లస్ ఎస్, అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్. ఇది థర్డ్ పర్సన్ కాబట్టి మనం V1కి ఎస్ యాడ్ చేస్తాం. సో సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్. నువ్వు ఒకవేళ వాటర్ని హీట్ చేస్తే ఏమవుతుంది? నీళ్ళు అనేవి బాయిల్ అవుతాయి, అంటే వేడిగా అవుతాయి. ఇది స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ. ఒకవేళ నీవు రెడ్ మరియు బ్లూను మిక్స్ చేస్తే కలర్స్ని, ఏమవుతుంది? యు గెట్ పర్పుల్. యు గెట్ విచ్ కలర్? పర్పుల్ కలర్. అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్, ఇఫ్ పీపుల్ డోంట్ డ్రింక్.
సో ఈ రెండు సెంటెన్స్ ఎలా ఉన్నాయి అంటే పాజిటివ్ సెంటెన్స్, ఈ రెండు సెంటెన్స్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. బట్ ఇక్కడ డోంట్ ఇచ్చాడు. డోంట్ అంటే ఏంటి? నెగిటివ్. ఇఫ్ పీపుల్ డోంట్ డ్రింక్ వాటర్ అంటే ఒకవేళ ప్రజలు నీళ్లు తాగకపోతే ఏం జరుగుతుంది? దే డై, వాళ్ళు చనిపోతారు అంటే నెగిటివ్గా. అంటే ఒకవేళ ఈ యాక్షన్ అనేది జరగకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు చనిపోతారు. దాని యొక్క ఫలితం అది. సో ఈ విధంగా మనం ఇఫ్ జీరో కండిషనల్లో ఫ్యాక్ట్స్ మరియు ట్రూత్స్ మాట్లాడడానికి వాడుతాము. సో నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చి ఫస్ట్ కండిషనల్. ఫస్ట్ కండిషనల్ ఏముంది? రియల్ అండ్ పాసిబుల్ ఫ్యూచర్స్. సో దీస్ వి టాక్ అబౌట్ రియల్ అండ్ పాసిబుల్ ఫ్యూచర్. సో స్పెషల్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఏ ప్రెజెంట్ అంటే సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్లో ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామా తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. సో ఇది దేని వాడుతాము అంటే రియల్ మరియు పాసిబుల్ ఫ్యూచర్ని తెలపడానికి ఈ ఫస్ట్ కండిషనల్ అనేది వాడుతాము. ఏ రియల్ ఆర్ పాసిబుల్ సిచ్యువేషన్ ఇన్ ద ఫ్యూచర్. ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ రైన్స్. ఇఫ్ ఒకవేళ వర్షం పడితే, ఒకవేళ వర్షం పడితే ఏం జరుగుతుంది? వి విల్ స్టే ఎట్ హోమ్. వి విల్. ఇక్కడ ఏమొచ్చింది? సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రెజెంట్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్, సింపుల్ ప్రెజెంట్. వి విల్ స్టే, విల్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? ఇది ఫ్యూచర్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ స్టే V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. అంటే ఒకవేళ ఇది జరిగితే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది అంటే సో వి విల్ స్టే ఎట్ హోమ్. దాని యొక్క ఫలితం ఇది. నెక్స్ట్ వన్ ఇఫ్ యు స్టడీ. ఒకవేళ నీవు చదివితే యు విల్ పాస్ ద ఎగ్జామ్. అంటే నీవు చదివితే ఏం జరుగుతుంది ఇక్కడ? యు విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ అనేది పాస్ అవుతావు అంటే దాని యొక్క రిజల్ట్. అంటే జూన్ నుంచి నువ్వు చదవడం స్టార్ట్ చేస్తే ఎప్పుడు పాస్ అవుతావు? మార్చిలో ఎగ్జామ్ పాస్ కాగలుగుతావు, యాన్యువల్ ఎగ్జామ్స్ని. ఇఫ్ ఐ సీ హిమ్ ఐ విల్ టెల్ హిమ్ ద న్యూస్. ఒకవేళ నేను అతన్ని చూస్తే, ఒకవేళ నేను అతన్ని చూస్తే అంటే ఇది సింపుల్ ప్రెజెంట్. ఐ విల్, విల్ వచ్చింది అంటే నథింగ్ బట్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ టెల్ హిమ్ ద న్యూస్, అతనికి ఆ వార్తని తెలుపుతాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ కండిషన్ విచ్ టాక్స్ అబౌట్ రియల్ అండ్ పాసిబుల్ ఫ్యూచర్. అంటే ఇఫ్ కండిషన్లో ఒక యాక్షన్ జరిగితే దాని యొక్క ఫలితం ఇది, దాని యొక్క అంటే పాసిబిలిటీ ఇది అని తెలపడానికి మనం ఫస్ట్ కండిషన్ని వాడుతాము. సో సెకండ్ కండిషన్. సో నథింగ్ బట్ థర్డ్ రూల్. థర్డ్ రూల్ ఏం చెప్తుంది? అన్రియల్ ఆర్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. సో దిస్ కండిషన్ స్పీక్స్ అబౌట్ అన్రియల్. అన్రియల్ అంటే నిజం కానివి, ఆర్ ఇమాజినరీ అంటే మనం ఊహించుకునే సిచ్యువేషన్ గురించి తెలపడానికి సెకండ్ కండిషన్ని వాడుతాము. ఆర్ ఇది నథింగ్ బట్ మూడో రూల్. సో ఇఫ్ ప్లస్ పాస్ట్ టెన్స్. ఇఫ్ మరియు పాస్ట్ టెన్స్. ఏ పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్, కామా వుడ్ ప్లస్ V1. బేస్ వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ V1 అంటే మనం ఊహించుకొని మాట్లాడే సంఘటనలు ఏవైతే ఉంటాయో సో దాన్ని తెలపడానికి మనం ఈ సెకండ్ కండిషనల్ని వాడతాం. అన్రియల్ ఆర్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ ఏ వింగ్స్. ఒకవేళ సబ్జెక్ట్ హ్యాడ్. హ్యాడ్ అంటే ఏంటి? ఇక్కడ ఇది V3 అనుకుంటాం, కాదు ఇది V2. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ అంటే V1, V2, V3. సో వీఆర్ టాకింగ్ అబౌట్ V2 హియర్. మన ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్. ఒకవేళ నాకు రెక్కలు ఉండి ఉంటే. వింగ్స్ అంటే ఏంటి? ఇక్కడ రెక్కలు. సో మనకి రెక్కలు ఉండవు. ఒకవేళ ఉండాలని అంటే ఇక్కడ ఇమాజినరీ అంటే ఊహిస్తున్నాం. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకు ఒకవేళ రెక్కలు ఉండి ఉంటే ఏం చేసేవాడిని? ఐ వుడ్ ఫ్లై. సో యాజ్ పర్ స్ట్రక్చర్ వుడ్ వచ్చింది ఇక్కడ. ఫ్లై బేస్ వర్బ్ అంటే V1. సో ఐ వుడ్ ఫ్లై, నేను ఎగిరేవాడిని. ఒకవేళ నాకు రెక్కలు ఉంటే నేను ఎగిరేవాడిని. సో సింపుల్ పాస్ట్ కామా. సో ఇక్కడ ఫ్యూచర్. ఫ్యూచర్లో మనకి మోడల్ వర్బ్ ఏమొచ్చింది? వుడ్ వస్తుంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ వన్ ఇఫ్ షీ వర్ రిచ్. ఒకవేళ ఆమె ధనవంతురాలు అయి ఉంటే. వర్, వర్ అంటే ఏంటి? ఇక్కడ ఇది V2, రైట్. షీ వర్ రిచ్. ఒకవేళ ఆమె ధనవంతురాలు అయి ఉంటే ఏం చేసేది? షీ వుడ్ బై ఏ కార్. ఆమె కారు కొని ఉండేది, రైట్. ఆమె ఏం చేసేది? కారు కొని ఉండేది. సో ఆ విధంగా మనం ఇక్కడ అంటే ఊహించి చెప్పే సంఘటనలు ఏవైతే ఉంటాయో దాన్ని ఈ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ వన్
ఇఫ్ వి లివ్డ్ నియర్ ద సీ, ఒకవేళ మేము సీ దగ్గర అంటే సముద్రపు ఒడ్డున నివసించి ఉంటే, ఇఫ్ వి లివ్డ్ నియర్ ద సీ ఏం చేసేవారం, వి వుడ్ స్విమ్ ఎవ్రీ డే, డైలీ స్విమ్ చేసేవాళ్ళం అంటే ఈత కొట్టేవాళ్ళము. వి వుడ్ స్విమ్ ఎవ్రీ డే అంటే మేము అక్కడ సీ దగ్గర ఇప్పుడు నివసించలేము, సో ఇది కూడా పాసిబుల్ అనేది కాదు. అంటే ఇట్స్ ఇమాజినరీ అంటే ఊహించి, అన్రియల్ అంటే నిజము కాని సంఘటనలు ఏవైతే ఉంటావో వాటిని ఊహించి చెప్పడాన్ని మనం ఈ సెంటెన్స్ని అంటే కండిషన్ని వాడుతాము. సో నెక్స్ట్ థర్డ్ కండిషన్. సో యాజ్ విత్ 0 ఫోర్త్ కండిషన్, అన్రియల్ పాస్ట్ సిచ్యువేషన్స్. ఇంతకుముందు అన్రియల్ అండ్ ఇమాజినరీ సిచ్యువేషన్ చెప్పాం, బట్ అదేంటి అందులో స్ట్రక్చర్ ఏముంది, సింపుల్ పాస్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 వాడాం. బట్ ఇక్కడ అన్రియల్ పాస్ట్, అందులోనే పాస్ట్ మళ్ళీ ఏంటిది, ఇఫ్ ప్లస్ హ్యాడ్ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 వస్తుంది, కామా వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే మళ్ళీ V3. సో ఇక్కడ కూడా V3, హ్యాడ్ తర్వాత V3 మళ్ళీ వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఇక్కడ ఏం చెప్తుంది, సంథింగ్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో జరగని సంఘటనలు ఏవైతే ఉంటావో, గతంలో జరిగిన వాటి గురించి అంటే జరగని వాటి గురించి, ఒకవేళ నేను ఈ విధంగా చేసి ఉంటే బాగుండు, ఒకవేళ నేను ఇది చేసి ఉంటే ఈ విధంగా జరిగేది అని మనం పాస్ట్ గురించి తెలపాలనుకున్నప్పుడు మనం ఇది కండిషన్, ఈ థర్డ్ కండిషన్ని వాడుతాము, అన్రియల్ పాస్ట్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్, ఒకవేళ నేను చదివి ఉంటే, హ్యాడ్ అంటే ఏమవుతుంది ఇక్కడ, ఇది హెల్పింగ్ వర్బ్. స్టడీడ్ అనేది ఏమవుతుంది, V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇది ఏ టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్, మోడల్ వర్బ్ మళ్ళీ హ్యావ్ ప్లస్ పాస్డ్ అంటే ఇది కూడా V3, ఐ వుడ్ హ్యావ్ పాస్డ్. ఒకవేళ నేను చదివి ఉంటే ఏం జరిగేది, ఐ వుడ్ హ్యావ్ పాస్డ్, నేను పాస్ అయ్యేవాడిని. సో నేను చదవలేదు, పాస్ కూడా కాలేదు. ఇది దేని గురించి తెలుపుతుంది అంటే పాస్ట్ సిచ్యువేషన్, గతం యొక్క సిచ్యువేషన్ గురించి తెలుపుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్, ఒకవేళ అతను త్వరగా వెళ్ళి ఉంటే, ఇఫ్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ త్వరగా వెళ్ళి ఉంటే, హీ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్, అతడు ట్రైన్ రీచ్ అయ్యేవాడు లేదా ట్రైన్ అతడికి అందేది, రైట్. సో అతడు త్వరగా వెళ్ళలేదు, సో అతనికి ట్రైన్ కూడా అందలేదు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ హియర్. నెక్స్ట్ వన్, ఇఫ్ వీ హ్యాడ్ నోన్, ఒకవేళ మాకు తెలిసి ఉంటే, ఇఫ్ వీ హ్యాడ్ నోన్ ఒకవేళ మాకు తెలిసి ఉంటే, వీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్, మేము సహాయం చేసేవాళ్ళము అంటే అది మాకు తెలియలేదు, సో మేము వాళ్ళకి హెల్ప్ చేయలేదు అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ వుడ్ మోడల్ ప్లస్ హ్యావ్, మోడల్ తర్వాత ఏమొస్తుంది హ్యావ్, దెన్ మళ్ళీ V3. సో ఈ యాక్షన్ అంటే ఇఫ్ కండిషన్ కూడా తెలియలేదు, దానివల్ల ఏమైంది, రిజల్ట్ కూడా ఏమీ జరగలేదు. సో ఆ విధంగా మనం ఈ థర్డ్ కండిషనల్లో అన్రియల్ పాస్ట్ సిచ్యువేషన్స్ గురించి తెలుపుతాం. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ if conditional sentences. So in next video we are going to discuss about negative sentence of if condition.